సో ప్రజెంట్ ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ మొత్తం ఈ ప్లేసెస్లో బాంబింగ్ జరుగుతుంది, వార్ జరుగుతుంది. సో మేజర్ రీజన్స్ ఏమనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో యుఎస్ఏ, ఇరాన్ గొడవ పడుతున్నాయి. ఈ గొడవ కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇజ్రాయెల్, సౌదీ ఈ రెండు కూడా ఇరాన్ అంటే నచ్చదు. సో ఇరాన్తో ఈ రెండు కంట్రీస్ విడివిడిగా, కలిసి కాదు విడివిడిగా, వీటి మధ్య కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ అవన్నీ మేజర్ కాదు. సో విడివిడిగా వీళ్ళిద్దరు ఇరాన్తో కొట్లాడుతూ ఉంటారు. కారణాలు ఏమి అనేది తెలుసుకుందాం ఫస్ట్. సో టోటల్గా ముస్లిం కమ్యూనిటీలో షియాస్, సున్నీస్ ఉంటారు. ఇవి రెండు తెలుసు మనకు. సో మొత్తం వరల్డ్లో 85 to 90% సున్నీస్ ఉంటారు. సున్నీ కమ్యూనిటీ అంటే ముస్లిమ్స్లో అదొక తెగ. మన హిందూస్లో ఎలాగైతే తెగలు ఉన్నాయో వాళ్ళలో కూడా రెండు తెగలు ఉన్నాయి అనుకోండి. సో 10 to 15% షియాస్ ఉన్నారు. సో ఈ షియాస్ వచ్చేసి ఎక్కువగా ఇరాన్లో ఎక్కువగా ఉన్నారు. 90 to 95% షియాస్ ఉంటారు. సో ఇజ్రాయెల్, సౌదీ, మిగతా నియర్ బై బహ్రెయిన్లో కొంతమంది షియాస్ ఉంటారు. కొన్ని ప్లేసెస్లో ఉన్నారు కానీ బట్ మేజర్గా మొత్తం సున్నీస్ డామినెన్సే ఉంటుంది. సో సున్నీసు ఇక్కడ సౌదీలోను, ఇజ్రాయెల్లోను డామినెన్స్ వాళ్ళే, పొలిటికల్గా కూడా అన్ని వాళ్ళే ఉంటారు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దమ్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మేజర్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి ఉన్నాయి. ఇక్కడ హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ అని చెప్పేసి ఈ మూడు గ్రూప్స్ ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇరాన్కి చాలా ఫేవరెట్ అనమాట వీళ్ళు. సో వీళ్ళ వల్లే కొంచెం బ్యాక్ ఎండ్లో గవర్నమెంట్ అంతా స్టేబుల్గా కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్కి వీళ్ళు యాంటీ గ్రూప్స్. సో వీళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు ఇజ్రాయెల్తో, హమాస్, హెజ్బుల్లా ఎక్కువ. హౌతీస్ వచ్చేసి సౌదీతో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఇది ఒక రీజన్. ఇక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఈ టెర్రరిజం, ఈ హమాసు, హెజ్బుల్లా, హౌతీస్ అనే గ్రూపు ఇజ్రాయెల్కి యాంటీగా ఉంటారు, ఇరాన్కి సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇది మేజర్గా వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఇక్కడ సౌదీ, ఇరాన్ ఈ రెండు కూడా సున్నీ డామినెన్స్. ఇక్కడ షియాస్ ఇదొక ఇది. ఇక్కడ మేజర్గా పర్షియన్ గల్ఫ్ అని ఉంటుంది. సో వీళ్ళు పార్సీస్ అనమాట. సో పర్షియన్ గల్ఫ్. సో ఈ ఒక సీ కనెక్ట్ అవుతుంది. ఈ సీ ద్వారా మొత్తం 20% ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది ఇక్కడ. అండ్ అలానే 50% ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఇన్ వరల్డ్, మొత్తం వరల్డ్లో ఉన్న 50% ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్, పర్షియన్ గల్ఫ్లో ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి దీని మీద డామినెన్స్ కోసం సౌదీ ప్రయత్నిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆల్వేస్ కంటిన్యూస్గా ప్రయత్నిస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇది. సో మేజర్గా ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ కోసం పవర్ కాన్ఫ్లిక్ట్, ఇవే ఈ దేశాల మధ్య మేజర్గా. ఇప్పుడు యుఎస్ఏ ఎలా ఎంటర్ అవుతుంది అంటే, సౌదీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫ్రెండ్ టు యుఎస్ఏ. సో ఇజ్రాయెల్తో ఇజ్రాయెల్ యుఎస్ఏ గుడ్ ఫ్రెండ్స్, సౌదీ యుఎస్ఏ గుడ్ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరి స్నేహం కోసం, అంటే వీళ్ళిద్దరి కోసం, ఎందుకంటే ఇక్కడ యుఎస్ఏకి ఆయిల్ రిజర్వ్స్ కావాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇరాన్తో ఈ హమాసు, ఈ గ్రూప్స్ వీటన్నిటిని తగ్గించడానికి యుఎస్ఏ ఇరాన్తో గొడవ పడుతూ ఉంటుంది. సో యుఎస్ఏ ఇరాన్తో గొడవ పడుతుంటుంది. ఈ స్నేహితుల కోసం యుఎస్ఏ పడడానికి అదేమి తెలివిలేనిది కాదు. బేసిక్గా ఎందుకు గొడవ పడుతుంటుంది అంటే, ఇరాన్ వచ్చేసి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ఇది సంపాదించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది చాలా సంవత్సరాలుగా. సో ఇక్కడ స్టార్ట్ చేసింది న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయడానికి. సో ఇది యుఎస్ఏకి నచ్చలేదు. సో బేసిక్గా యుఎస్ఏ న్యూక్లియర్ డామినెన్స్ ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. సో అందుకోసమని మేజర్గా న్యూక్లియర్ డామినెన్స్ తగ్గించడానికి, అసలు న్యూక్లియర్ డామినెన్స్ లేకుండా చేయడానికి, నాకు అంతా యుఎస్ఏ కంట్రోల్లో ఉండేవాళ్ళనే పవర్ సెంట్రిక్ కోసం యుఎస్ఏ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఇరాన్. సో ఒక్కసారిగా న్యూక్లియర్ వస్తే కానీ అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఇరాన్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ రీజన్స్. సో బేసిక్గా ఇక్కడ 3 రీజన్స్ అనుకోండి: పవర్ కాన్ఫ్లిక్ట్, ఆయిల్ రిజర్వ్స్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్. సో మేజర్గా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా పవర్ కాన్ఫ్లిక్ట్ ద్వారా ఇట్లా మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ ప్లేసెస్లో వార్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ఏ, ఇజ్రాయెల్ కలిసి బాంబింగ్ చేస్తున్న ఇరాన్ పైన. సౌదీ చేయట్లేదు, ఇప్పుడు చేయొచ్చు. సో ఇరాన్ ఏం చేస్తుంది, యుఎస్ఏ మీద డైరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఇజ్రాయెల్ మీద చేస్తున్నా, ప్లస్ దాని ఎంబసీస్ ఎక్కడైతే ఉన్నాయో, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇక్కడ జార్డన్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో కూడా యుఎస్ఏ ఎంబసీస్ మీద దాడి చేస్తుంది.